ఎట్లా ఆలోచిస్తుందంటే మన ప్రభుత్వం దివ్యాంగులకి ఒక మంచి సరైన సహాయం, సరైన ప్రోత్సాహం, సరైన అవకాశాలు ఉంటే వాళ్ళు కూడా అన్నింటిలో ముందుకెళ్తారు. అందుకు మన తరఫున కూడా కృషి చేయాలి అని చెప్పి వాళ్ళకి విద్యా అవకాశాలైనా మీకు లేదా ఉపాధి అవకాశాలైనా లేదా ప్రతి రంగంలో కూడా ముందుకెళ్ళేలాగా ప్రోత్సాహం అందించాలి అని మనం చూస్తే వివిధ స్కీమ్స్ కానీ ఇప్పుడు చూస్తే ఉచిత బస్సు ఒకటి కల్పించడం జరిగింది. అట్లాగే వివిధ పిల్లలకు అవసరమైన ఉపకరణాలు కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళు చూస్తే మనం ఇక్కడ ఉన్న స్పెషల్ డిజేబుల్ చిల్డ్రన్ కోసం మోటార్ ట్రైసైకిల్ ముగ్గురికి, వీల్ చైర్ సిటీ మమత అవి 5, హియరింగ్ ఎయిడ్స్ 7, డైలీ కిట్ 1, ఎంఆర్ కిట్స్ 10, మొత్తం 28 ఎక్విప్మెంట్స్ కాను 10 లక్షల రూపాయలు ఈరోజు మనం అందజేయడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి ఏదో లోపల కాకుండా మన సమాజం కూడా వాళ్ళని ఒక ప్రతిభ ఉన్న వ్యక్తులుగా మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా అందరూ ఏదో ఒక టాలెంట్తో ముందుకెళ్తారు. దానికి మనం అందరం కలిసి వాళ్ళకి సరైన ప్రోత్సాహం, సహాయం అందించాలి. అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుంది. మీ గుడ్డుబాటు లక్ష్మి మీకు అందుబాటులో ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్దేశం చేయలేదు. అందరికీ నమస్కారం. పెద్దలకు, ఆఫీసర్స్కి, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, దివ్యాంగుల సంక్షేమానికి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది అని, గతంలో ఎవరు కూడా దివ్యాంగుల గురించి కానీ వాళ్ళకు వచ్చే పెన్షన్ గురించి కానీ ఎవరు ఆలోచించలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులంటే ఒకరి మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకి 1000 ఉంటే సరిపోదు అని చెప్పి సాధారణ పెన్షన్ 1000 రూపాయలే పెంచిన దివ్యాంగులది మాత్రం ఏకంగా 3000, 4000 చేసిన ఏకైక ప్రభుత్వం మౌనిక, ఎం అక్షిత, మహేంద్ర,